కాశీ వెళ్ళిపోతామండి, బస్ వేసుకుని వెళ్ళిపోయాం. వెళ్ళాలి, నిజంగానే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీరు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మీ కుటుంబాలన్నీ కలిసి ఉండాలని ఎంతమంది కోరుకున్నారు? వెళ్ళిన వాళ్ళ పిల్లలందరూ బాగుండాలని ఎంతమంది కోరుకున్నారు? అలాగే వెళ్ళిన వాడు నా ఊరు మొత్తం పచ్చగా ఉండాలి 10 కాలాల పాటు, నా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కులపు వాడు, ప్రతి ఒక్క వృత్తిలో ఉన్నవాడు ఆ వృత్తి గొప్పగా ఉండాలి, ఆ కులంలో ఉన్నవాడు గొప్పవాడు కావాలి, ప్రతి ఒక్కళ్ళు ఉద్ధరించబడాలి అని చెప్పి మునిగినాళ్ళు ఎవరున్నారు చెప్పండి నాకు. మన పెద్దవాళ్ళు ఏ ఆచార వ్యవహారాలు పెట్టినా కూడా దాని వెనకాల ఇంత పరమార్థం ఉంటుంది. మీరు ఇందాక వాటర్ గురించి చెప్పినట్టు ప్రతి ఒక్క క్రతువులోనూ ఉంది తల్లి, నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకోవడమే. అలాగే భక్తి చూస్తే కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరికి కూడా భక్తితో ఏదో దేవ దర్శనము, దానివల్ల మన ఆత్మ సంతృప్తి ఇటువంటివి ఏమీ లేవు. ఏదో ఒకటి కోరుకోవడానికి మాత్రమే వెళ్తారని. ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు పుట్టాలి అని అంటే 10,000 ఖర్చు పెట్టి కాశీ వెళ్ళి వస్తాడు. అర్థమైందా మీకు? అరే ఆ 10,000 నీ దగ్గర ఉండి ఈ 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఈ 10,000తో నేనేం చేయగలను? అప్పు చేసి మరీ వెళ్తాడు మళ్ళీ ఆ 10,000 కూడా. అప్పులు తీరాలని అప్పులు చేసి తీర్థయాత్రల చుట్టూ తిరుగుతారు. నీ బ్రెయిన్లో ఒక అద్భుతమైనటువంటి బ్రెయిన్ నీకున్నది, దాంట్లో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని బయటికి తీస్తే నీ అప్పుల నుంచి నువ్వు ఎలా బయటపడాలి, నువ్వు ఏం చేస్తే బయటకు వస్తావు, ఏ స్థితిలో కష్టపడితే వస్తావు, ఎక్కడ తప్పులు చేసావు, తప్పుల్ని దిద్దుకొని ముందుకు ఎలా వెళ్ళాలని నిన్ను నువ్వు కూర్చున్న చోట, లేదా ఆ కాశీ ఒడ్డునే, పోనీ కాశీ దాకా వెళ్ళావు కదా, ఆ గంగానది ఒడ్డునే కూర్చొని నువ్వు నీ లోపలికి నువ్వు చూసుకో. గంగలోకి దిగేం చూస్తావు? శవాలు పక్కకు పోతున్నాయి, ఏమండి నేను చూసే శవాలు పక్కకి వెళ్తున్నాయి, ఏమండి నేను చూసే అబ్బో ఎన్ని పూలో ఎంత దరిద్రం చేస్తున్నారు అంటే, అక్కడికి వెళ్ళి గంగలో ఉన్న దరిద్రాన్ని కాదు వీళ్ళు మాట్లాడి, వీళ్ళలో ఉన్న దరిద్రమే అక్కడ చూశారు. అక్కడ నువ్వు గంగలో మునుగుతున్నప్పుడు నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకోమ్మా. గంగలో అన్ని ప్రక్షాళన అవ్వడానికే వస్తున్నాయనే తత్వమే నీలో లేనప్పుడు నువ్వు ఎన్నిసార్లు గంగకి వెళ్తే ఏమి, ఎన్నిసార్లు కాశీకి వెళ్తే ఏమి, ఎన్ని మునకలు వేస్తేనేమి, ఆ మురికి పోనంత వరకు కూడా, నీలో ఉన్న మురికి పోనంత వరకు నీ జీవితంలో ఉన్న మురికి పోనే పోదు. ఇంకొక విషయం, సనాతన ధర్మానికి సంబంధించి మనం అఘోరాలు అఘోరీల గురించి పుస్తకాల్లో చదివేవాళ్ళం ఒకప్పుడు, ఎక్కడా మనం ప్రత్యక్షంగా చూసేవాళ్ళం కాదు. కానీ ఈ మధ్యకాలంలో మనం రోడ్ల మీద అఘోరాలు అఘోరీలు తిరగడం మనం చూస్తున్నాము. మీకు గుర్తుండే ఉంటుంది, 4-5 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్లో ఒక అఘోరా అని హల్చల్ చేయటం కొంతకాలం మనం చూసాం. ఇప్పుడు రీసెంట్గా అఘోరి తెలిసిన విషయమే, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో, ఎంత సంచలనం చేశారో. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నెగిటివ్ వర్షన్స్ అని చెప్పాలి, హిజ్రా అని, తర్వాత ఫేక్ అని, ఇవన్నీ కూడా దొంగ నాటకాలని, సో రకరకాలుగా రిపోర్ట్ చేయడం చూసాం. అయితే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో ఒక మహిళ అఘోరీగా సాధన చేసి అఘోరీగా మారే అవకాశమే లేదంటారా? అసలు వీళ్ళెవరు చెప్పడానికి? నేను నకిలీనో కాదో చెప్పవలసింది ఎవరు? నా చర్యలు. ఆవిడ ఏ చర్యలు చేసిందని వీళ్ళు నకిలీ అని చెప్పారు? ఒక మాట. ఇంకొక మాట, చాలామంది మాట్లాడుతున్నారు, ఆవిడ నకిలీ అన్నారు, నేను కూడా మీతో ఏకీభవిస్తా, నకిలీనే, నాకు సాక్ష్యాలు కావాలితే తీసుకురా. ఆమె ఎవరినన్నా ఎక్కడైనా ఏ చెడ్డ పనులు చేసింది, లేకపోతే ఏ అసాంఘిక చర్యలకి పాల్పడింది, తర్వాత ఏ నేరాలు చేసింది, ఏ ఘోరాల్లో ఉంది, అవన్నీ నాకు తీసుకొచ్చి చూపించు. ఒకటే నేను చెప్పాను, షీఈ్ నాట్ హిజ్రా, షీఈ్ నాట్ ట్రాన్స్జెండర్. అమ్మాయి వ్యభిచారం చేసేసింది, వ్యభిచారురాలు అని చెప్పేసి అని ఎన్ని ఛానల్స్ కూసి పెట్టినాయో వాళ్ళందరికీ ఒకే ఒక్కటి అమ్మాయికి సంబంధించినటువంటి వాస్తవము, సర్టిఫికెట్టు నేను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టి నేను ప్రూవ్ చేశా. రైట్? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు నకిలీ అని మాట్లాడినటువంటి ప్రతి ఒక్కడు దేన్ని బేస్ చేసుకుని నకిలీ అన్నారు? కనీసం అమ్మాయితో 2 రోజులు ఉన్నారా మీరు? ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో కనీసం కనుక్కోగలిగారా మీరు? అసలు ఆ అమ్మాయి ఎక్కడ పుట్టిందో, నా తల్లిదండ్రులు ఎవరో, నేనేంటి అని ఆ అమ్మాయి చెప్పినటువంటి చోటికి మీరు వెళ్ళారు తప్ప మీ అంతటా మీరు కనుక్కొని పోలేదే. సరే అక్కడికి వెళ్ళారు, అక్కడ కూడా పాప ఏమండి మా పిల్లోడు చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయాడండి అనగానే తమ్మునేలు ఒకటి వచ్చేస్తుంది, మేము వాడిని ఇంట్లో నుంచి గెంటేసాం, చిచ్చి వాడి ముఖం కూడా చూడం. ఎవరి తమ్మునేల్స్ పెట్టేవాళ్ళు? 10th క్లాస్ అన్నా పాస్ అయ్యి ఉన్నారా వీళ్ళు? ఆమీర్పేటలో కూర్చుని ఒక 2 నెలలో 3 నెలలో ట్రైనింగులు తీసుకొని, ఎస్ఈఓలుగా ట్రైనింగులు తీసుకొని ఇక్కడికి వస్తారు. వీడియో వెళ్ళకపోతే యాజమాన్యాలు జీతాలు ఇవ్వవు కాబట్టి వాడికున్న జ్ఞానమే అక్కడ ప్రకటితమవుతుంది. తంబునైల్స్లో ఉన్నటువంటి తంబునైల్స్ చూసినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, ఆ తంబునైల్ చూస్తేనే అర్థమవుతుంది వాడికి ఎంత జ్ఞానం ఉంది అనేది, ఆ ఛానల్కి ఎంత జ్ఞానం ఉంది అనేది, ఆ ఛానల్కి ఎంత పొటెన్షియాలిటీ ఉంది అనేది అక్కడే అర్థమవుతుంది. అర్థం అవ్వట్లేదా? సరే దుర్మార్గుడే, ఈమె దుర్మార్గురాలు అని పెట్టండి, అంతేగాని అసలు ఎంత నీచం. ఒకటి రాశాడు,
ఆమె గురువుని సెక్షువల్గా సంతృప్తి పరచడం కోసం ట్రాన్స్జెండర్ అయిందంట. రే ముండా, నీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉంటే ఈ నిమిషం ఇక్కడ కూర్చుని నన్ను తీసుకొని రా నువ్వు. నేను తీసుకొచ్చా. ఆ అమ్మాయి 4 నెలల కిందట చేయించుకుందమ్మా. అది కూడా ట్రాన్స్జెండర్ ఆపరేషన్ కాదు. ఆమె ఒక మాతా రూపంలో తనని తాను భగవంతుడికి అర్పించుకోవాలనుకుంది, అలా సాధనలో ఉండాలని అనుకుంది. తనకు ఒక ఇంట్యూషన్ వచ్చినప్పుడు కేవలం ఆమె బ్రెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంది. తర్వాత తన యొక్క అంగాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించుకుంది. అది కేవలం నేచర్ కాల్స్కి వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఈ గొప్ప మేధావులు కూర్చొని ఉన్నారు చూసావా, సంఘాన్ని సమాజాన్ని ఉద్ధరించేసినటువంటి సామాజికవేత్తలు కూర్చొని మాట్లాడారు చూసావా, ఆమె ఫేక్ అని. హౌ కెన్ షీ బికమ్ ఏ ప్రాస్టిట్యూట్? హౌ డస్? ఎట్లా చేయగలుగుతుంది చెప్పండి? 4 నెలల కిందట ఆవిడ మాతారూపం తీసుకున్న ఆవిడ ప్రాస్టిట్యూషన్ ఎక్కడ చేసింది? ఈ ప్రశ్నకి ఎవడైనా సమాధానం చెప్తాడా? ప్రేక్షకులకు కూడా నేను చెప్తున్నాను, థంబ్నెయిల్స్ చూడంగానే ఇంకొకటి చాలామంది కింద కామెంట్స్ పెట్టారు, ఇది దొంగ, ఇది లంగా పెట్టినాడు. అరే నువ్వు హిందువేనా? ఈ రోజు వరకు నా నోటి నుంచి హిందువు పలానా మతం అని రాలా. ఈరోజు అడుగుతున్నాను, పెట్టినాడు హిందువేనా? హిందువు అయితే వాడికి ధర్మం పట్ల, లేకపోతే వాడికి తన పట్ల తనకి గౌరవం ఏమాత్రమైనా ఉందా? నీలోనే ఐకమత్యం లేకపోతే నువ్వు ఆఘోరిని తిట్టానని నువ్వు అనుకుంటున్నావు, నీ జాతిని తిడుతున్నావు అన్న సంగతి నీకు అర్థమైందా? దిగంబరిగా సాధన చేయడం అంత తేలికైన పని కాదు. నిజంగా వీళ్ళు అనుకున్నట్టుగా ఒక్క మాట తల్లి. ఇంకొక విషయం, సాధన చేస్తున్న ఒక అఘోరిని ఒక దైవిక భావనతో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రకమైన కామెంట్స్ టార్గెట్ చేయడం ఎందుకని? అంటే ఏమొస్తుందని టార్గెట్ చేసి ఉంటారు? వ్యూవర్షిప్ వస్తుంది, పైశాచికత్వం, ఆనందం ఓలలాడుతూ ఉంటుంది, తాండవం ఆడుతూ ఉంటుంది లోపల. పైశాచికత్వం అంతా తాండవం ఆడింది. నేను నా చెవులతోటి నేను విన్న కొంతమంది రికార్డ్స్ కూడా నాకు పంపించినారు. 1-2 ఛానల్స్ కూర్చొని మేము అఘోరీ గురించి మేము అగైనెస్ట్గా మాట్లాడుతున్నాము, అగైనెస్ట్గా రాస్తున్నాము, మీరు కూడా ఇలా వెళ్ళాల్సిందే. వాళ్ళు సోకాళ్ళు దిగ్గజాలు, సోకాళ్ళు ఉద్దండులు ఏమో నాకైతే తెలీదు. కాబట్టి ఆ ఛానల్ ప్రకారమే వీళ్ళందరూ పొలోమని పోయారు. ఆ అమ్మాయి ఫేకా నిజమా పక్కన పెడితే వీళ్ళు ఆ అమ్మాయిని అవమానించలేదండి, అఘోర తత్వాన్ని అవమానించారు. వీళ్ళు అనుకుంటున్నారు మాకు వ్యూవర్షిప్ వచ్చేసింది, మాకు డబ్బులు వచ్చేసినాయి, మా ఛానల్కి సబ్స్క్రిప్షన్ పెరిగిపోయింది.